మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజున ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం ఏది తీసుకోవాలన్నా గానీ తినలేకపోతున్నామండి అన్నం రూపంలో. నమిలి తినవలసి వస్తుంది అని అడుగుతా ఉన్నప్పుడు, నేను మా ఇంట్లో నేను తీసుకునే ఆహారం మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. ఎలా చేసుకుంటున్నానని. ఇది రాజముడి 80% రాజముడి, 20% కరుపు కవని, 50% మినపప్పు తీసుకుని దోశలు లాంటివి ఏర్పాటు చేసుకుని, ఈ రోజున ఉదయాన్నే ఇవన్నీ నానబెట్టుకుని 8 గంటలకు పైగా నానిన తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఉదయాన్నే రాత్రిపూట తోడుపెట్టిన పెరుగు ఏదైతుందో ఆ పెరిగేసేసుకుని మనం దోశలు వేసుకోవడం జరుగుతూ ఉంది. నేను అదే చెప్తాను మిత్రులారా. ఈ రోజున ఫైబర్ ఎక్కువ ఉన్నది మనం తినలేకపోతున్నాం, పిల్లలు తినలేకపోతున్నారు. ఈ ఆహారాన్ని సులభంగా తినే ప్రయత్నం. ఎందుకంటే ఓన్లీ బ్లాక్ రైస్గా అన్నం వండుకోలేదు దోశలు వేసుకున్నా అంత బాగుండదు కాబట్టి ఈ 3 కాంబినేషన్లో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది.